శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవం రోజున పాటించవలసిన విధి విధానాలేమిటో పూర్తి వివరంగా తెలుసుకుందామండి. శివ ముక్కోటి రోజున శివాలయాలలో ఉత్తర ద్వార దర్శనం చేస్తారండి. శివ ముక్కోటి రోజున శివకేశవులను దర్శిస్తే ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుందండి. శాస్త్రాలను అనుసరించి అనేక పుణ్యతిథులు ఉంటాయండి. అయితే శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకమైనదండి. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి రోజున ఎలా అయితే విష్ణుమూర్తి నారాయణుని అనుగ్రహం కోసం దేవాలయానికి వెళ్తామో అలానే ఈ శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుని అనుగ్రహం తప్పక కలుగుతుందండి. శివ ముక్కోటి ఎందుకంత ప్రత్యేకమంటే 100 సంవత్సరాల క్రిందట ఏర్పడిన పుణ్యతిథి అండి. ఇప్పటి శివ ముక్కోటి రోజున వచ్చే ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి శివ ముక్కోటి కలిసి రావటం అనేది చాలా అరుదండి. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. 100 ఏళ్లకొకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి రోజున శివాలయాలలో ఉత్తర ద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే 1,000,000 సార్లు ఈశ్వరాభిషేకం ఈశ్వరార్చన చేసినంత పుణ్యం లభిస్తుందండి. ఆరుద్ర నక్షత్రం అంటేనే అన్నాభిషేకం. శివునికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఈ అన్నాభిషేకం. ఈ ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం చేయటంతో పాటు అన్నదానం కూడా చేయాలండి. శివునికి శివ బంధువులకి అన్నదానం చేస్తే చాలా మంచిదని పండిత ఉవాచ. ఇక ప్రతిరోజు ఆరుద్ర నక్షత్రం చూడటం వలన శివుని అనుగ్రహం కలుగుతుందని పండిత ఉవాచ. శివునికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తెల్లవారుజామున అభిషేకం చేస్తే ఎన్నో పుణ్యముల ఫలితంగా చెప్పుకోవాలండి. మంచి ఆరోగ్యం కోసమైతే మృత్యుంజయ స్తోత్రం, ఐశ్వర్యం కోసమైతే శివ పంచాక్షరితో చేయవచ్చునండి. వివాహం జరగాలనుకునే వారికి పాశుపత మంత్రంతో చేయాలండి. ఏమైనా కష్టాలు వస్తే ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయవలసి ఉంటుందండి. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుందండి. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివునికి నివేదన చేసుకోవాలండి. ఆ తరువాత ఆ పాత్రను దానం చేయాలండి. జన్మరాశిని బట్టి ఈశ్వరుని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుందండి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలగిపోవాలంటే జన్మరాశిని బట్టి శివునికి ప్రత్యేకమైన అభిషేకం చేయిస్తే దానికి తగిన ఫలితాలు వస్తాయని చెప్పవచ్చునండి. శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా అన్ని రకాల రాశుల వారు తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించవచ్చునండి. ఆవు పెరుగుతో, తెల్ల జిల్లేడు పువ్వులతో అభిషేకం చేయాలండి. ఎర్రటి మందార పువ్వులతో పూజించాలి. గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని శివునికి సమర్పించాలండి. హిందూ పురాణాల ప్రకారం శివుడిని భక్తి శ్రద్ధలతో కొలవాలండి. శివుడిని లింగ రూపంలో పూజించాలండి. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వచ్చే ఈ రోజు ఖచ్చితంగా శివుడికి పూజలు చేసి ఐశ్వర్యాన్ని పొందవచ్చునండి. 2025 సంవత్సరం శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆర్ద్ర నక్షత్రం ప్రారంభ సమయం జనవరి 12, 2025 ఆదివారం ఉదయం 11:32 ఆర్ద్ర నక్షత్రం ప్రారంభమవుతుందండి. ఆర్ద్ర నక్షత్రం ముగింపు సమయం జనవరి 13, 2025 సోమవారం ఉదయం 10:58 ఆర్ద్ర నక్షత్రం ముగుస్తుందండి. 2025 సంవత్సరం శివ ముక్కోటి లేదా ఆరుద్రోత్సవం నిర్వహించుకోవలసిన తేదీ జనవరి 13, 2025 సోమవారం. ఆర్ద్ర నక్షత్ర దర్శనం చేసుకోవలసిన రోజు జనవరి 12, 2025 ఆదివారం రాత్రి సమయంలో ఆర్ద్ర నక్షత్ర దర్శనం చేసుకోవలసి ఉంటుందండి. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరం శివ ముక్కోటి లేదా ఆర్ద్రోత్సవం పూజ విధి విధానాల గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.